హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా ఇండియా అంతటా న్యూస్ అవుట్లెట్స్లో ఒక అద్భుతమైన స్టోరీతో బజ్ నడుస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని డమ్మీ ఫైటర్ జెట్స్తో మోసం చేసింది. ఈ చమత్కారమైన మూవ్ పాకిస్తాన్లో కన్ఫ్యూజన్ని సృష్టించి ఇండియాకి ఆపరేషన్ సింధూర్ ఎయిర్ ఆపరేషన్స్లో పెద్ద అడ్వాంటేజ్నిచ్చింది. న్యూస్ పేపర్స్ నుండి టీవీ ఛానల్స్, ముఖ్యంగా ఆన్లైన్ సైట్స్ కూడా ఈ స్మార్ట్ టాక్టిక్ గురించి రిపోర్ట్ చేశాయి. హెడ్లైన్స్ ఎయిర్ ఫోర్స్ క్రియేటివిటీ, మోడర్న్ వార్ఫేర్లో వాడుతున్న స్కిల్స్ని పొగుడుతున్నాయి. ఈ ఈవెంట్ ఇండియా కేవలం పవర్ఫుల్ వెపన్స్ని వాడటం కాదు, స్మార్ట్ ట్రిక్స్తో కూడా ముందంజలో ఉందని చూపించింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆల్రెడీ ఇండియా డిసెప్షన్ టాక్టిక్ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారు కదా, అలా శత్రువుకి ఒకటి చూపించి ఇంకో దారిలో దాడి చేయడంలో మాస్టర్ అని ప్రూవ్ అయింది. 2019లో బహ్వల్పూర్ మీద దాడి అని పాకిస్తాన్ ముందు ఒక సినిమా వేసి బాలాకోట్ మీద దాడి చేసింది. అలాగే ఆపరేషన్ సింధూర్కి ముందు పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు ప్రజలకి డిఫెన్స్ డ్రిల్స్లో ట్రైనింగ్ ఇస్తామని ప్రకటించి దానికి ముందు రాత్రే దాడి చేసింది. అయితే ఈ ఆపరేషన్లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్ళింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ జెట్స్ ఫార్మేషన్లో దాడి చేయడానికి వస్తున్నాయని తప్పుగా భావించింది. వాళ్ళ అటెన్షన్ మారి రెడార్స్తో ఆ నీడల్ని వెంటాడుతూ మిజైల్స్ని వాటి మీద వేస్ట్ చేస్తే, ఇంకో పక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని జామ్ చేసి కొన్నింటిని డిస్ట్రాయ్ చేసింది, ఎయిర్ బేస్ల మీద దాడులు చేసింది. మరి ఇదంతా ఎలా జరిగిందో అర్థం చేసుకోవాలంటే ముందు రెడార్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకోవాలి. ఈ రెడార్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి కళ్ళు లాంటివి. రేడియో వేవ్స్ని పంపి అవి ఎయిర్క్రాఫ్ట్ లాంటి ఆబ్జెక్ట్స్ మీద బౌన్స్ అయ్యి తిరిగి వచ్చినప్పుడు రెడార్ ప్లేన్స్ ఎక్కడ ఫ్లై అవుతున్నాయో చూస్తుంది. ఈ రెడార్స్ అనేవి సాధారణంగా 2 మోడ్స్లో వర్క్ అవుతాయి: సర్వేలెన్స్ మోడ్, ట్రాకింగ్ మోడ్. సర్వేలెన్స్ మోడ్లో రెడార్ ఏరియా మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఆకాశంలోకి వేవ్స్ని స్ప్రెడ్ చేసి ఏవైనా ఆబ్జెక్ట్స్ ఫ్లై చేస్తున్నాయని వెతుకుతుంది. ఒకవేళ కనిపిస్తే ఆపరేటర్స్కి ఒక చోట ఎయిర్క్రాఫ్ట్ ఉందని చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఆకాశాన్ని స్కాన్ చేయటం ఆపేసి ట్రాకింగ్ మోడ్కి మారుస్తారు. ఈ ట్రాకింగ్ మోడ్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది. రెడార్ ఆ టార్గెట్స్ని లాక్ చేసి వాటి మీదకే కంటిన్యూస్గా వేవ్స్ని పంపుతూ మూవ్మెంట్ని క్లోజ్గా ఫాలో చేస్తుంది. ఆ టార్గెట్స్ ఎగ్జాక్ట్ పొజిషన్స్, స్పీడ్, డైరెక్షన్ని ట్రాక్ చేస్తుంది. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి మిజైల్స్ లేదా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్తో ప్రెసైజ్గా ఎయిమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సర్వేలెన్స్ మోడ్లో ఈ రెడార్ ఎనర్జీ మొత్తానికి ఒక బిగ్ ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల సిగ్నల్స్ అనేవి వీక్గా ఉంటాయి. సో వాటి ఆధారంగా రెడార్ లొకేషన్ని కనిపెట్టడం కష్టం. కానీ ట్రాకింగ్ మోడ్లో రెడార్ ఆ ఎనర్జీ మొత్తాన్ని కొన్ని స్పెసిఫిక్ టార్గెట్స్ మీదే వాడుతుంది. దీనితో సిగ్నల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అలా ఒక ఫైటర్ జెట్ని ట్రాక్ చేయడం మొదలు పెడితే ఆ జెట్లో రెడార్ వార్నింగ్ రిసీవర్స్ అనే స్పెషల్ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ ఉంటాయి. అవి ఇలా వేవ్స్ కంటిన్యూగా మన మీదకి వస్తున్నాయి, ఏ క్షణంలో అయినా వాళ్ళు మిజైల్ని ఫైర్ చేయొచ్చని మిజైల్ లాక్ అని అలర్ట్ చేస్తుంది. ఇంకో పక్క ఎక్కడ నుండి వస్తున్నాయో లొకేషన్ని కూడా చెప్తుంది. అప్పుడు పైలట్ ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాడు. ఆల్రెడీ తెలిసిన రెడార్ అయితే జామ్ చేస్తాడు, లేదా తప్పించుకోవడానికి డెకాయ్స్ని మోహరించి రెడార్ని కన్ఫ్యూజ్ చేయడం లేదా తక్కువ ఎత్తుకి దిగిపోవటం చేస్తాడు. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో రెడార్స్ ఎయిర్క్రాఫ్ట్ని వెతికి ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇంకో పక్క ఆ ఎయిర్క్రాఫ్ట్ డిటెక్ట్ అవ్వకుండా రెడార్ని ట్రిక్ చేయడానికి ట్రై చేస్తాయి. అయితే ఇక్కడ డెకాయ్స్ ఎంటర్ అయితే గేమ్ మారిపోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్ ఆపరేషన్స్లో పాకిస్తాన్పై ఇలాంటి డెకాయ్స్ని వాడింది. ఇవి మేబీ ఆల్రెడీ అందరికీ తెలిసిన లక్ష్య, బన్సీ టార్గెట్ డ్రోన్స్ లేదా ఇంకేవైనా కావచ్చు. వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని ట్రైన్ చేయడం కోసం, అలాగే ఎయిర్ టు ఎయిర్ లేదా ఎయిర్ డిఫెన్స్ మిసైల్ టెస్ట్లని కండక్ట్ చేయడానికి వాడుతుంది. ఈ డ్రోన్ల మీద రెడార్ రిఫ్లెక్టర్స్ ఉంటాయి. అవి రెడార్ వేవ్స్ని ఎక్కువగా బౌన్స్ చేస్తాయి. దీనితో డ్రోన్ చిన్నగా ఉన్నా కూడా రెడార్ స్క్రీన్ మీద ఒక ఎయిర్క్రాఫ్ట్లా కనిపిస్తుంది. పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం ఉందని ముందే తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని హిడెన్ ప్లేసెస్కి మార్చేసింది. అందుకే వాటి లొకేషన్స్ని కనిపెట్టడం కోసం ఈ డికాయ్ డ్రోన్లని పంపగా పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే జెట్స్ కలిసి అవి మన జెట్స్ అనుకొని వాటి మీద దాడి చేస్తున్నాయి. అదే టైంలో ఇండియన్ ఎయిర్ స్పేస్లో తిరుగుతున్న ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అలాగే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్
ఈ డికాయ్స్ మీదకి వస్తున్న పవర్ఫుల్ సిగ్నల్స్ ఏ యాంగిల్ నుండి వస్తున్నాయో అనలైజ్ చేసి లొకేషన్స్ని కూడా ఐడెంటిఫై చేశాయి. అప్పుడు ఎయిర్ ఫోర్స్ వెంటనే హార్పీ డ్రోన్స్ని పంపి లాహోర్ బేస్లో ఉన్న HQ-9 సిస్టమ్ ఇంకొన్ని సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేసింది. అలాగే ఈ ఇంటెలిజెన్స్ ఎయిర్క్రాఫ్ట్ రెడార్స్ని లొకేట్ చేయడమే కాకుండా ఫ్రీక్వెన్సీ డేటాని కూడా గ్యాదర్ చేస్తాయి. కాబట్టి ఎయిర్ ఫోర్స్ వాటిని అనలైజ్ చేసి ఏ కౌంటర్ సిగ్నల్స్ వాటిని జామ్ చేయడానికి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయో డిసైడ్ అయ్యి ఫైటర్ జెట్స్లో ఉండే మిషన్ డేటా ఫైల్స్ని అప్డేట్ చేసింది. ఇలా ఫస్ట్ కొన్ని డెకాయ్ డ్రోన్లని పంపి పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ లొకేషన్స్ని కనిపెట్టింది. వెంటనే పాక్ ఎయిర్ డిఫెన్స్కి సింబాలిక్గా ఉన్న HQ-9 ఇంకొన్ని సిస్టమ్స్ని హార్పీ డ్రోన్లతో నాశనం చేసింది. తర్వాత ఇండియన్ జెట్స్ ఆ డేటాతో బోర్డర్కి దగ్గరలో ఉన్న మిగతా రెడార్స్ని కూడా జామ్ చేసి మిజైల్స్ని ఫైర్ చేసింది. సో ఇలా అడ్వాన్స్డ్ వెపన్సే కాకుండా స్మార్ట్ టాక్టిక్స్తో కూడా పాకిస్తానీస్ని ఎదవలం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.